అల్లుడు గారు 3 కప్పులు ఎందుకు అత్తయ్యా? ఒకటి చాలు. మీకు కాదులేండి, బామ్మకి పిల్లలకి ఇవ్వండి. తీసుకోండి, నాకు బోల్డ్ పనులున్నాయి. వస్తాను. ముసల్దానికి కాఫీ తీసుకురావడానికి ఇంతసేపు ఎలాగూ లేట్ అయింది గానీ అదేంటి ఆ చేతిలో ఈ చేతిలో పట్టుకున్నావు? ఇది ఆకలికి, ఇది తిన్నది అరగడానికి. తింటమెందుకు అరగట్లేదు అనుకోవటం ఎందుకు? ఆ 2 టాబ్లెట్లు అందులో కలుపుకొని తాగే. ఉంటే ఉంటావు, పోతే పోతావు. నాన్నొచ్చాడు. ఈ కొంప నేను బాగు చేయలేదు రే. కనీసం సౌండ్ తగ్గించుకోవాలని తెలియదు. ఈ సౌండ్ ఏంటయ్యా ఇది? ఇంత సౌండ్ పెట్టుకుని పాటలు వింటున్నావు? కొంచెమైనా బుద్ధి లేదా? అది వాళ్ళు చదువుకుంటుంటే ఛీ, నీలో మార్పు వస్తుందనుకోవడం నాది పొరపాటు. అది కాదు మావయ్య. నోరు మూసై. నిన్ను ఇంకో 2 నెలలు సస్పెండ్ చేస్తున్నాను. ఇంకో 2 నెలల? బాబా బాగైందా? ఏమి నవ్వుతున్నావురా? ఏంటి బాగా అయ్యేది? చదువుకో. ఆపేస్తున్నాను మావయ్య. చూడు, ఈ ఎదవలకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధే లేదు. రోజు ఈ వాసనతో చచ్చిపోతున్నాం. ఎవరి కోసమే కాదే, మీ నాన్న కోసమే. మీరు ఇల్లు ఉడిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారండి? అదేంటి అలా అంటావు? నేనేమన్నా మగధల్లో రామ్ చరణ్ టిక్ 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 అని హార్స్ రైడింగ్ చేయడానికి? మాట్లాడండి, నాన్న ఇంట్లో ఉన్నారు. రామచంద్రయ్య గారు ఇక్కడ ఉంది ఒక్క రామచంద్రయ్య, ఇంకొకటి అక్కడ ఎట్టో ఉంటాడు, చూసుకో. నాన్న వింటారు. పనోడివి పనోడిలాగుండు, పనికి మాల జోకి లేకు. వెళ్ళి మీ ఓనర్ గారు. నేను పని ఉండే పిక్చరా. మీరే ఇంటల్లుడని చెప్పకండి, మన పరువు పోతుంది. ఓకే యా, ఇక్కడే ఉండండి. మీకోసం ఎవరో వచ్చారు నాన్న. నమస్కారం. నమస్కారం, చెప్పండి. మా కాలనీ బస్ స్టాప్ లో చెత్తా చెదారం వేస్తూ 1-2 పోస్తూ రొచ్చు చేస్తున్నారు సార్. కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి వచ్చావేంటి? బోర్డు పెట్టలేకపోయారా? పెట్టాం సార్, కానీ ఈ వెధవడ రోజు అక్కడే పోస్తున్నాడు సార్. వాడికి చదువు రాదేమో పాపం. మళ్ళీ ఆ ఏరియాలో ఎవడైనా పాస్ పోస్తే వాడి కాళ్ళు ఇరగొట్టండి. కేసు లేకుండా నేను చూసుకుంటాను. వాడంత ఈజీగా దొరకడు. అయినా ఎలా కనిపెడదాం అనుకుంటున్నావు? వెళ్ళు, నీ పని చూసుకో. ఆ బట్టదాలు చాలు సార్ అని కనిపెడతానికి. ఎందుకు లేండి సార్, ఎవడు పాప నాడు పోతాడు. నువ్వేంటి ప్లేట్ మార్చి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? సస్పెండ్ అయినండి, నేనేం సపోర్ట్ చేస్తాను మావయ్య గారు. ఓకే సార్. ఈడెవడో తెలియకుండా బాగానే మేనేజ్ చేశాడు. ఏమన్నావు? మీకు వినపడిందా మావయ్య గారు? ఆ ఫోటోలో ఉంది నువ్వే అని నాకు తెలిసిపోయింది. అర్థమైంది మావయ్య గారు. ఇంకా 2 నెలలు పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా 1 నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. ఒక పీకు పీకు என்ன శబ్దం? చారియో. ఓ ఏంట్రా నన్ను పీకావు? నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కదరా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది ఏంట్రా? తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా. చినిగియో, ఈ నోటు చినిగియో. என்ன சொந்த நோட்டு, அருமையான நோட்டு. இவ்வளவு நோட்டு, இவ்வளவு ஆயிடுச்சே. எந்த தெய்வமே, இந்த చినుగున నోటోడ జ్ఞానం ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய கோனசீம కొబ్బరి బొండం. ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా? ఆవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్, ఈవిడ క్లోజ్. కుట్టి तेरा नोट बर्रुन तिरिगिनट्टु स्वप्न में आया. क्या हो गया कुट्टी? ఎన్ నోటు సిరిగిల్లా ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందార్ గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను రాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరలా చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు, ఏం చేయాలో చెప్పు.
5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి ఎందుకు మళ్ళా ముస్టు 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా నేను చేస్తాను. తిప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తెరకండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? ఇవాళ తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ண ഒരു സ്വച്ഛமான മലയാളിതാ பண்ண அந்த மலையாளிக்கு கலை தெரியணும் கதாகளி வரணும் அவர்தா எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம் ஒரு பிரியாணி வேணும் ஒரு முட்டை குழம்பு வேணும் ஒரு மீன் குழம்பு வேணும் ஒரு கோழி வேணும்